నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. కీర్తనలు 5వ అధ్యాయము 7వ వచనము. మనం తరచూ మన మీద ప్రేమ చూపు వారింటికి వెళ్ళడానికి ఇష్టపడతాము. అయితే మిమ్మల్ని ఎంతో ప్రేమించు వారొకరున్నారు. వారే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువు తన నివాస స్థలమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మరి నీవు వెళ్తున్నావా? ఆయన ఎడల భయభక్తులు కలిగి పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించు. దేవుని ప్రేమను బట్టి ఆయన నివాస స్థలమునకు ప్రవేశించుము. ఆమె ప్రార్థించుకుందాము. సకలాశీర్వాదమునకు కారణభూతుడైన నా ప్రియా పరలోక రాజా, నీ పాదములకు వందనములు నా తండ్రి. ఈ యొక్క మాసమంతయు కూడా కాచి కాపాడి దీవించి నీ కృపారెక్కల కింద భద్రపరిచి ఉన్నారు ప్రభా. మరి యొక్క మాసంలోనికి ఈ యొక్క జులై మాసంలో 1వ తారీఖున మమ్మల్ని ప్రవేశింపచేసి ఉన్నారు. ఈ మాసమంతయు కూడా కాచి కాపాడి దీవించి నీ కృపారెక్కల కింద భద్రపరచమని, నీ కృపను మేమందరం పొందుకునే బిడ్డలుగా దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి.